స్వామివారి కృపతో మనం 32 కిలోమీటర్ల గిరి ప్రదర్శన విజయవంతంగా పూర్తయింది. కాలు నొప్పితో, చెమట చిందాలతో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ మన ప్రయాణం ముగిసింది. ఇప్పుడు మనసుతో ఓ తృప్తిగా ఉంది. భక్తితో నిండిపోయిన ఓ ప్రశాంతత మనల్ని చుట్టొస్తుంది. ఇప్పుడు మనం అందరం ఒకటే కోరుకుందాం, ఈ తపస్సు వలె సాగిన ప్రయాణం ఫలించాలి. ప్రతి ఒక్కరికి స్వామివారి దీవెనలు కలగాలి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సురక్షితంగా వరకు చేరాలని మనసారా ప్రార్థిద్దాం. ఇంటికి తిరిగే ప్రతి అడుగు సంతోషంగా ఉండాలి, శాంతితో ఉండాలి. సింహాచలం నరసింహస్వామి మనపై, మన కుటుంబంపై ఎప్పుడూ కరుణ చూపాలి. ఈ గిరి ప్రదక్షిణ మన జీవితంలో మరుపురాని అనుభవం అవ్వాలి. ప్రతి ఏడాది ఇదే ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశగా ఎదురుచూద్దాం. జై నరసింహస్వామి. మన ప్రయాణం ముగిసింది, కానీ స్వామివారి దయతోనే నిలుస్తుంది. ఇప్పుడు ఓ చిన్న విశ్రాంతి తీసుకుందాం. బాగున్నాము అని ఇంటికి వెళ్ళాక కామెంట్ చేయండి. తీర్థప్రసాదాలు తీసుకోండి, ఓ ముచ్చట నిద్రపోండి. ఇంటికి బయలుదేరే ముందు మనసారా ఒకసారి స్వామిని దర్శించుకోండి. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ.